రాజేందర్ అన్న గోస బాధ తప్పకుండా కల్వకుంట్ల కుటుంబానికి తగులుతుంది, పురుగుల పడి పోతారు. అది ప్రజలు అనుకుంటున్న మాట. బొడిగ శోభక్క కోరుకోదు. నేను అసెంబ్లీకి పోవాలి, రాజేందర్ అన్న నేను కలిసి నాలాంటి వాళ్ళు ఎందరో ఉద్యమకారులు కేసీఆర్ని అంటే ప్రతిపక్షం సీట్లో కేసీఆర్ కూర్చోవాలి. ఆయన వినాలే మా ముచ్చట్లన్నీ కూడా. అప్పటిదాకా బతికుండాలి పాపం ఆయన. మేము చేసిన పాపం ఏంది? తెలంగాణ ఉద్యమంలో గిదే గడ్డ మీద ఈ బ్యాంకుకి ఎదురుగా బతుకమ్మలాడినాం, బోనం ఎత్తుకున్నారు, ఇక్కడ వంట వార్పులు చేసినాం, బరిగీసి కొట్లాడినాం తెలంగాణ రాష్ట్రం కోసం. రాజేందర్ అన్న రాలేదా? ఏ ఎమ్మెల్యే వచ్చిండి ఇక్కడికి? ఏ ఎమ్మెల్సీ వచ్చిండి ఇక్కడికి ఉద్యమ కాలంలో? కేసీఆర్, ఇది రాజేందర్ అన్న గడ్డ, నీ అడ్డ కాదు బిడ్డ. నీ అడ్డ ఎక్కడో తెలుసుకో. ఇలా రాజేందర్ అన్నను గెలిపించిన ప్రజల్లో రాజేందర్ అన్నను దూరం చేయడము కేసీఆర్ నిన్ను పుట్టించిన జేజమ్మ తరం కూడా కాదు. రాజేందర్ అన్న ప్రజల మనిషి. ఆపదొస్తే పిలిస్తే పలికే నాయకుడు. అన్నా నా బిడ్డ హాస్పిటల్లో ఉన్నాడంటే ఎంత కావాలి, ఎట్లా బ్రతికించాలని ఆదుకునే నాయకుడు ఈటల రాజేందర్ అన్న. అన్నా నా బిడ్డ కాలేజీ పోతుంది, ఫీజు కట్టాలటంటే ఆ కాలేజీల నంబర్ తీసుకురా, నీ బిడ్డ చదువు కోసం నువ్వు బాధపడకని బాధలో బాధయి పంచుకున్న ఈటల రాజేందర్ అన్న మీదనా ఈ తాగుబోతోళ్ళందరూ వచ్చి రాజేందర్ అన్నకు ఓటయ్యద్దనడానికి? అవునా కాదా? ఏడ పుట్టిర్రు మీరంతా? ఏడ పెరిగినరు? మీ నియోజకవర్గాలు ఎక్కడున్నాయి? అరే మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ నియోజకవర్గాలలో రాజీనామా చేయండి. దమ్మున్న నాయకుడు రాజీనామా చేస్తే ఇవాళ దళిత బంధు వచ్చింది, కుల సంఘాల భవనాలు వచ్చినాయి, ఇవాళ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మీ ఒంట్లో షీము నెత్తురుంటే మీరు బువ్వ తింటే గీడ ఇన్ఛార్జి కాదు. మీ నియోజకవర్గాలలో దళిత కుటుంబాలు ఉన్నాయి, దళిత బంధు విప్పియండ్రి. ఏదో వెనకట ఓ మాట అంటారు, అది అనుకోవద్దిగా మోటుగా ఉంటది. కానీ గ్రామాలలో చూస్తాను. నేను ఒక వీడియో చూసిన, ఒక అవ్వ టిఆర్ఎస్ ఓటు అడిగినరు, ఓటు ఎటేస్తావు అని అడిగినరు అంటాంది, మెడల అంటాంది. మరి ఓటు ఎవరికేస్తావని ఇంకోళ్ళు అడిగినరు. అవేమన్నా తెలుసా? పువ్వు రాజేందర్ సార్కి ఎత్తామన్నది. అంటేనే అయిపోయింది, నీ బతుకు అవుట్ అయింది కేసీఆర్. ఇంకెంత మందిని కొంటావు? ఆ అవ్వకు చదువు రాదు, ఆ అవ్వకు తెలియదు. కానీ ఆ అవ్వకు ఒక్కటే తెలుసు, కష్టకాలంలో మా కండకున్న ఈటల రాజేందర్ అన్నకే ఓటెత్తాం బిడ్డ అన్నట్టు కనబడ్డది. నీ అవ్వ నీ ఏమన్నా అంటేనేమో శోభక్ అన్నదంటావు. గా అవ్వకున్న సోయలేదు ఈ మంత్రులకు, ఈ ఎమ్మెల్యేలకు, ఈ ముఖ్యమంత్రికి. ఏం తప్పు చేసినా మేము ఉద్యమకారులం. నిన్నెత్తుకొని ఇలా ముఖ్యమంత్రి సీట్లో 2 సార్లు కూర్చునబెట్టడమేనా మేము చేసిన నేరం? మేము చేసిన పాపం ఏంది? ఇలా ఈ బిచ్చగల లెక్కస్తున్న వీళ్ళంతా ఎన్నడున్నారు ఉద్యమ కాలంలో? మేము కదా బుక్కడి నీళ్లు దాక్కుంటా, బుక్కడి తినుకుంటా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బరిగీసి కొట్లాడి తెచ్చిన వాళ్ళం కదా. మాకా ఇవాళ ఈ పరిస్థితి? నీ క్యాబినెట్ లో ఉన్నోళ్ళు నిన్ను పళ్ళు తిట్టిర్రు. నిన్ను తిడితే మేం బాధపడ్డాం. నిన్ను పోలీసులు అరెస్ట్ చేయడానికి అయితే అలుగునూరు చౌరస్తాలో మేము అడ్డం పడ్డాం. మేం పోలీస్ స్టేషన్ లో నిద్రపోయినాం. అన్నా కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఈ హుజురాబాద్ నియోజకవర్గం నుంచి వేల సంఖ్యలో ప్రజలు కదిలించిన చరిత్ర ఈటల రాజేందర్ అన్నకు లేదా? నీ క్యాబినెట్ లో ఉన్న మంత్రులకు, ఎమ్మెల్యేకి భూ కబ్జాలు ఉన్నాయి, అమ్మాయిలతో దోస్తానున్నోళ్ళు ఉన్నారు, జూదగాళ్ళు ఉన్నారు, ప్యాకాటర్లు ఉన్నారు. గావాలేమో ఇలా ముద్దు కనబడతారు. మా లాంటి ఉద్యమకారులను నిత్యం ప్రజల్లో బతికే రాజేందర్ అన్న నువ్వు బయటికి పెట్టినావు. రాజేందర్ అన్నతో పెట్టుకున్నావు. 2023లో 3వ ఎమ్మెల్యే, 2 అసెంబ్లీలో ఉన్నారు. ఇప్పుడు 3వ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్న అవుతుండు. 2023లో నీకు రాజకీయంగా సమాధి చేయడానికే ఇవాళ ఈటల రాజేందర్ అన్న అసెంబ్లీకి హుజురాబాద్ ప్రజలు పంపిస్తున్న విషయము ఈ కేసీఆర్ మర్చిపోవద్దని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. ఇక నిన్న మొన్నటి దాకా పాపం ఎంగిలి మెతుకులు తినేటోళ్ళు, వాళ్ళకేం తెలియదు, ఉద్యమం తెలియదు, ప్రజలు తెలియదు, ఏం తెలియదు. ఓ రాజేందర్ అన్న మీద ఓ లెటర్ సృష్టించిండ్రు. మా మధ్యలో మాకే సిచ్చులు పెడతాండ్రు. దళితులకి దళిత బంధు వద్దని
అన్న ఒక లెటర్ రాసినట్టుగా ఇయ్యొద్దన్నట్టుగా ఈ బ్రోకర్లు మాట్లాడతారు. అరే నాయనా, అంత నీచుడు కాదు రాజేంద్ర అన్న, మీరు నీచులు. తల్లి పాలు దాగి తల్లి రొమ్ము గుద్దెటోళ్ళు మీరు. ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లో స్టేట్ ఎడిషన్ లో వచ్చింది, చదవండి. మీకు చదువు వస్తే ఎవరు లెటర్ రాయలేదు దళిత బంధు ఇయ్యమని, అది అబద్ధమని ఈసీ గారు ఇవాళ ఒక ప్రెస్ కవర్ చేసిండ్రు. ఎన్నికల కమిషన్ ఇవాళ ఒక ప్రెస్ లో రిలీజ్ చేసిండ్రు. ఎందుకు ముట్టిస్తాను ఈ మాటలు? దళితకు దళిత బంధు వద్దన్నాడా? అసలు దళిత బంధు రావడానికి కారణమే ఈటల రాజేందర్ అన్న. సోయి లేదు మీకు? మీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఇక్కడికి వచ్చి తిరుగుతాండ్రు. మీ ఎమ్మెల్యే నియోజకవర్గాలలో దళిత బంధు విప్పించుకుంటాన్రా? దళిత బంధు అనే పేరు 7 ఏళ్ల కాలంలో కేసీఆర్ నోటికుండా వచ్చిందా? రాజేందర్ అన్న రాజీనామా దయవల్లే కదా మా దళితులకి దళిత బంధు వస్తుంది. అది మా హక్కు. కేసీఆర్ 100 రోజుల పనికి పోయి తెచ్చిస్తలేడు. కేసీఆర్ కుటుంబం ఫామ్ హౌస్ లకి వెళ్ళి తెచ్చిస్తలేరు. మా దళితుల హక్కు. ఇవాళ ముఖ్యమంత్రి సీటు కోసం రాజేందర్ అన్న కొట్లాడతారు, మీరు కొట్లాడతారు అంటారు కదా. ఆ ముఖ్యమంత్రి సీటు మీది కాదు, ముఖ్యమంత్రి సీటు దళితులది బిడ్డ, దళితులది. రాసి పెట్టుకో. ఇవాళ 7 ఏళ్ల కాలంలో నువ్వు దళితులకు ఎంత బాకీ ఉన్నావో వడ్డీతో సహా తీర్చుకునే రోజులు వస్తాయని కూడా కేసీఆర్ గారికి గుర్తు చేస్తానా. దళిత బంధు ఇయ్యవలసిందే. రాజేందర్ అన్న ఆపలే. ఆపినన్న నాయకుడు ఏవలైతే ప్రెస్ లో మాట్లాడినరో తెల్లారి మా దళిత దాజికి క్షమాపణ చెప్పాలి. ఈటల రాజేందర్ అన్న క్షమాపణ చెప్పాలి. చెప్పకుంటే ప్రెస్ మీట్ పెట్టి చూయించిన నాయకుడికి సావు తప్పు కొడతాం బిడ్డ, రాసి పెట్టుకో. వదిలిపెట్టే సమస్య లేదు. కానీ దళితులారా, ఇక్కడ దళితుల ఓట్లు ఎక్కువ ఉన్నాయని కేసీఆర్ టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలు నేర్చినోడు. కేసీఆర్ మాటలు ఉట్టి కందని ఉట్టి ముచ్చట్లు దళితులతో పెట్టుకున్నాడు కేసీఆర్. ఊరుకునే సమస్య లేదు. ఇవాళ మెసేజ్ కాదు మన సెల్లలకు వచ్చేది, 10 లక్షల రూపాయలు మనకు రావాలి. ఓ ప్రెస్ మీట్ లో కేసీఆర్ ఏమన్నాడు తెలుసా? ప్రెస్ వాళ్ళు అడిగితే హైదరాబాద్ లో రైతులకి 6 నెలలకు ఒక్కసారి నేను రైతు బంధు వేస్తాను కదా. రైతు బంధు వేస్తే ఆ సెల్లులో ఒక సప్పుడు వస్తుంది. ఆ సప్పుడు చూసి మా వాళ్ళు సంబరపడతారు రైతులు అన్నారు. ఏం సప్పుడు అది? కేసీఆర్ నోటికుంటే అన్నాడు. ఏమన్నాడు? సెల్లులో డబ్బులు పడంగానే ఒక మెసేజ్ వస్తుంది. మెసేజ్ ఎట్లా వస్తుంది? టింగు మన సప్పుడు వస్తే రైతులంతా సంబరపడతారు అన్నాడు. అనలేదానే? అవునా కదా? రైతు బంధు పడంగానే మేము కూడా దళితులం, మేమేం పాపం చేసినాం? మాకు నేరుగా మా అకౌంట్లలో 10 లక్షల రూపాయలు అయ్యో టంగు మన సప్పుడు రావాలని మేము కూడా సంబరపడాలి. అవునా కాదా? దళితులు ఇవాళ చేసిన పాపం ఏంది? మాకు సర్వే పేరు మీద ఎందుకు కాలయాపన చేస్తున్నావు? అదనా ఇదనగా నోటిఫికేషన్ వచ్చింది, ఆపుతామని చూస్తే మాత్రం ఊరుకోము. దళిత బంధువు రావలసిందే, ఇయ్యవలసిందే. నేరుగా ఇవ్వు. ఏరి పారేకు మా జాతిని అవమానపరచకు. రైతులకు ఎట్లయితే ఇవాళ రైతు బంధు వేస్తున్నావో మా దళితులకు కూడా 10 లక్షల రూపాయలు ఏ హద్దు లేకుండా, నిబంధన లేకుండా, సర్వే చేయకుండా మా 10 లక్షలు మాకు ఇవ్వాలి. మాతో పాటు అన్ని కులాలలో ఉన్న పేద వాళ్ళను కూడా సర్వే చేసి పేద కుటుంబాలకు, అగ్ర కులంలో ఉన్న పేద వాళ్ళకు కూడా దళిత బంధువులాగా 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఇవ్వకుండా మాత్రము ఈ సమాజం ఊరుకోదు. కులము మతము అని తేడా లేకుండా రెండోసారి నిన్న అధికారంలో కూర్చుండబెడితే ఇవాళ మా మధ్యలో మాకు సిచ్చు పెడతావా? దళితుల నుంచి రాజేందర్ అన్నను దూరం చేస్తావా? నీ మూర్ఖత్వ ఆలోచన, నీ పద్ధతులన్నీ కూడా నా జాతి గమనిస్తుంది. నేను పక్క ఊరు నుంచి వస్తుంటే రాజేందర్ అన్న ముందు నడుస్తుంటే మా వాళ్ళని అడిగిన దళితుల్ని, ఏందే ఇంత జోస్గా కొడతారు దప్పులు మనోళ్ళంటే ఒకటే మాట్లాడినారు నిండుగా. అక్క, చరిత్రలో ఏనాడు కూడా ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం కూడా దళితుల గురించి మాట్లాడలే. ఎవరు రాజీనామా చేసిన 10 లక్షలు రాలే. కానీ రాజేందర్ అన్న దయ వల్ల మనకు 10 లక్షలు వస్తున్నాయి. జై భీమ్ అనిపించిండు రాజేందర్ అన్న. కాబట్టే జోస్గా ఇవాళ రాజేందర్ అన్నకు దప్పులు కొడుతున్నాం అక్క. కానీ 10 లక్షలు కాదు, ఎన్ని పైసలు ఇచ్చినా రాజేందర్ అన్నను మా గుండెలో పెట్టుకుంటాం అక్క. రాజేందర్ అన్న గెలిపించడం మా బాధ్యత అక్క అని దళిత బిడ్డలు చెప్పారు. ఈ ఊర్లో ఉన్న మా అక్కలకి మా అమ్మలు కూడా అన్నను కాపాడుకుందాం, గెలిపించుకుందాం, అసెంబ్లీకి పంపించుకుందాం. అక్కలారా అంటే ఆల్రెడీ ఈ రోజు నుండే
2 చీరలు వచ్చినాయి. ఇంతకుముందు బతుకమ్మ పండగప్పుడు ఒకటే ఇచ్చేది, అంతేనాక? ఒకే చీర కదా ఇచ్చేది. ఇప్పుడు 2 చీరలు వచ్చినాయి. 1000 రూపాయలు టీఆర్ఎస్ నాయకుల జేబులలో ఉన్నాయి. చీరలు వచ్చినాయి. ఆ చీరలు ఒక్కొక్కరు అయితే ఇక చెప్పుకోవద్దు, కొత్త చీరను మనం అవమానపరచద్దు. కానీ ఒక అవ్వను అడిగినా, ఇంత మంచి చీర మక్క పేరడు కట్టినవి ఏంటంటే, ఏమి చీరవ్వా? ఈ ఇచ్చిన చీర కవితక్క కట్టుకుంటుందా? ఆమె కట్టుకుంటే నేను కట్టుకుందు, ఆమె కట్టుకున్నప్పుడు నేనెందుకు కట్టుకుంటా? ఆమె మాన ప్రాణాలు వేరు, నా మాన ప్రాణాలు వేరా అవ్వా శోభక్క అని అన్నారు. రేపు బతుకమ్మ సందర్భంగా ఇచ్చే చీరలు 1000 రూపాయలు కవితక్క కట్టుకుంటేనే మనం కట్టుకోవాలి. కవితక్క కేసీఆర్ ఎన్ని వేల చీర పెడతాడో మనకు అన్ని వేల చీర ఇచ్చేంత వరకు మనం ఊరుకోవద్దు. ఇక ఎమ్మెల్యేలు వస్తారు కదా, ఎమ్మెల్సీలు వస్తారు కదా, ఇలా బతుకమ్మ విషయంలో మన మహిళల్ని మోసం చేయడానికి వస్తారు. మోసం చేస్తే మోసానికి గురి కావద్దు. రాజేందర్ అన్నను మీరు ఈ 6 సార్ల కడుపులో పెట్టుకొని అసెంబ్లీకి పంపించిన మా అక్కలారా, మా తల్లులారా, రాజేందర్ అన్నను 4 నెలల నుంచి గోసపుచ్చుకుంటాడు. కుటుంబమే కాదు, ఇవాళ అందరం కూడా అన్న గెలుపు కోసం కష్టపడుతున్నాం. మీరు కూడా బాధలు పంచుకుంటాడు. కాబట్టి రాజేందర్ అన్న గెలుపు ఇవాళ 1,00,000 మెజార్టీతో ఉండాలి. ఓ పాట పాడుకుంటాం. ఇక బతుకమ్మ తెచ్చిండ్రు, ఒక్కొక్క పువ్వేసి చందమామ అని పాట పాడుకుంటామా? పాడుకోమా? అంతేనావా? ఇలా ఒక్కొక్క ఓటు 1,00,000 మెజార్టీ ఓట్లతోనే అన్నను మా అక్కలు గెలిపిస్తారని ఆశిస్తూ మరొక్కసారి హెచ్చరిస్తున్నాం. ఓ ఎమ్మెల్యేలారా, మంత్రులారా, ఎమ్మెల్సీ నాయకులారా, మా హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు వస్తుంది. మీ నియోజకవర్గాలలో కూడా దళిత బంధు ఇప్పించుకోండి. అట్లయితేనే ఇక్కడికి రండి, లేకుంటే హుజురాబాద్ ప్రజలు పొల్మారి దాటనియర్, ఖబర్దార్ రాసి పెట్టుకోరని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.